చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. 2013 లవ్ మ్యారేజ్ సార్. ఇంట్లో ఒక చాప, ఒక దిండు, ఒక ప్లేటు, గ్యాస్ కూడా లేదు. దీంతో నా సంసారం మొదలైంది. ఆ టైంలో నాకు ఉన్న ఒకే ఒక్క బలం ఏంటంటే, మీ షాక్ సినిమాలో చెదిరే జుట్టు చెమటే మధురం, కొద్దిగా పెరిగే కొలత మధురం, తిలకం మధురం. మా జీవితం మొదలైన తొలినాళ్ళలో మీ పాట, మీ మాంటేజ్లు, మీ హీరో, మీ హీరోయిన్, మీ డైరెక్షన్ మాకు ఇచ్చిన ధైర్యం అది. ఒక రూమ్లో ఒక దిండు, ఒక చాప. ఐ కెన్ రిలేట్ మై లైఫ్ విత్ దట్. నా పరిస్థితి కూడా అలాగే. అండ్ ఆ టైంలో నేను ఇంచుమించు సినిమా ఫ్లాప్ తర్వాత అలాగే ఉన్నాను. నా భార్య ఎన్ని కష్టాలు ఫేస్ చేసింది, ఎంత సపోర్టివ్గా ఉంది అనేది నాకు ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒకసారి నా డేస్ గుర్తు చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఎంటర్టైన్ చేసే సినిమా. మీరు ఇలాగా ఎమోషన్తో స్టార్ట్ చేస్తే ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. మీ సినిమా టైటిల్స్ కార్డ్స్ పడేటప్పుడు ఫస్ట్ పడేది లిరిక్స్. అవునండి. ఎందుకు అంత ప్రత్యేకంగా లిరిక్ రైటర్స్కి మాత్రమే అంత మొదటి స్థానం ఇస్తున్నాను? మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహల కత్తుల వంతెన, మా తెప్పకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపంపం, నేడేరా నీకు నేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. దేవుళ్ళు డైరెక్ట్గా మనతో ఇంటరాక్ట్ అవ్వలేక సంగీతం రూపంలో రాజా గారిని, సాహిత్యం రూపంలో వేటూరు గారిని మనకు పంపించారనేది నా ప్రగాఢ నమ్మకం. నేను అదే ఇల్యూజన్లో ఉంటాను. రామ్ గోపాల్ వర్మ గారిది ఇంటర్వ్యూలో ఒకసారి ఒక మాట అంటాడు, ఎన్నిసార్లు కొట్టినా చావని పావు రాను అని. ఆ మాట హరీష్ శంకర్కి వర్తిస్తుంది. ఒక పావుని ఎందుకు అన్నిసార్లు కొడతామంటే హాని చేస్తాను. నేను ఎంటర్టైన్ చేసేవాడిని, నాకు పాలు పోస్తారు. బట్ దెబ్బలు తగిలినాయి కదా మీకు. దెబ్బలు తినవాడు ఎవడు? మెత్తని మట్టిలో మొలిచిన మొలగవు కాదు నువ్వు, బండరాళ్ళను బద్దలు కొట్టిన మొండి మొగలు. గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, పసివాడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అని చెప్పేసి. ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చేలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. సో హ్యాండిల్ చేసే విధానం మారుద్ది. భయం పెరిగిందా, బాధ్యత పెరిగిందా? శ్రీశ్రీ పద్యానికి, శ్రీశ్రీ వాక్యానికి స్వాగ్తో ఉన్న ఒక ప్యాంటీ షర్ట్ వేసి దానికి ఒక మనిషి రూపం దాలిస్తే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఆయన సీజ్ ద షిప్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు వణిగిపోయినాయి. అలాంటి వ్యక్తి చేత మళ్ళీ పోలీసుగా ఏం చూపించబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు, రియల్ లైఫ్లో ఇచ్చిన ఆ ఇంపాక్ట్ని ఎలా మ్యాచ్ చేయబోతున్నారు? సీజ్ ద షిప్ అంటే చాలా ఫేమస్ అయింది. అవును. అది పెట్టాలంటే అవి ఆయన ఎంకరేజ్ చేయరు. పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు. ఆ రెండింటి మధ్య గీతని పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డ్రెస్ వేసుకునేది సెకండ్ హాఫ్లోనే. ఫస్ట్ హాఫ్ అంతా వేరే టోన్లో, ఎనర్జీ టోన్లో, ఫ్యాన్స్కి ఎలాగో అలా ఉంటుంది. ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నారా? నేను పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తామంటే దాని ఉద్దేశం విలన్తో పంచ్ డైలాగ్లో, ఫైట్లో అని కాదు. ఈ ప్రాజెక్ట్ మీద కాస్త నెగిటివ్ ఉండింది. ఎందుకంటే ఇది పోలీసుడు రీమేక్ అనుకోని భ్రమలో కొంతమంది ఉండి ఒక రకమైన నెగిటివ్ ఉండింది. మొట్టమొదటిసారి దాన్ని తీసేసిన వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్. వాళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. హరీష్ చాలా ప్రెషర్లో ఉన్నాడు. ఈసారి ప్రీపోన్ అయిన సినిమా మనం సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ నాకు కుడిభుజం ఎడమభుజాలను నిలబడ్డారు కాబట్టి చాలా గర్వంగా ఉంది. సినిమాలో చాలా సీరియస్గా సంబంధించిన, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించిన చాలా సీరియస్ పాయింట్ ఉంది. అది చాలా సీరియస్ సబ్జెక్ట్ కూడా. అది నాట్ ఈవెన్ 2 తెలుగు స్టేట్స్ కాదు, మొత్తం దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం కూడా. మీరు ఎక్కడ టీజర్లో కానీ, సాంగ్స్లో కానీ ఎక్కడ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా దాచిపెడుతూ వస్తున్నారు. కరెక్ట్ అన్నా నేను? కరెక్ట్. భయంగా ఉందా? ఎవరికి? మీకే. దేని గురించి? రిలీజ్ అయిన తర్వాత ఆ అంశాన్ని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి. భయం ఉంటే అసలు రిలీజ్ వరకు ఎందుకు తీసుకొస్తాం? టెన్షన్ లేదా? క్లైమాక్స్ ఎంత ప్లస్ కాబోతుంది? లాస్ట్ షాట్ వరకు మాసులో హరీష్ శంకర్ చేయాల్సిందన్నీ చేసేసారు. హరీష్ శంకర్ నెక్స్ట్ స్టెప్ డెఫినెట్గా నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కొత్త సినిమా త్వరలోనే చూస్తారు. అది బాలకృష్ణ గారి సినిమానేనా? అవ్వచ్చు. బాలకృష్ణ గారి సినిమా ఫైనల్ అయిపోయినట్టే కదా? ఖచ్చితంగా బాలయ్యబాబు గారితో సినిమా ఉంటుంది. దిస్ ఈజ్ మీరు దానవీర సూరకర్ణ డైలాగు ఎన్టీఆర్ గారి చేత చెప్పిస్తారు. అవును. బట్ అప్పటికి ఎన్టీఆర్ గారికి ఆ క్యాపబిలిటీ ఉంది, ఆయన చెప్పగలడు, మ్యాచ్ చేయగలడు. కానీ ఏ డైరెక్ట్గా ఆలోచన రాలేదు. మీరు మాత్రం ఎందుకు చెప్పించారు? 18 ఏళ్లకే సింహాద్రిలు, ఇండస్ట్రీ హిట్లు, ఆదిలు, విపరీతమైన ఒక గంభీరమైన పాత్రలు చేసేసి
ఒక సీమ బాధ్యత అంతా భుజాల మీద వేసుకున్న భారీ పాత్ర లేకుండా ఒక కుటుంబ బాధ్యత అంతా వేసుకున్న పాత్రలు ఇలాంటివి చేసేసి ఆయనలో ఉన్న మహేష్ బాబు గారి ఇష్యూలో మీరు క్షమాపణ చెప్పిన తీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఇలా అన్నాను, ఇది తప్పు, సారీ, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాను. ఈ విషయంలో మనది తప్పు జరిగింది అన్నప్పుడు మొహమాటం లేకుండా సారీ చెప్పడం కాదు, అవసరమైతే తలకాయ తీసి అవతల వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడానికైనా